హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. కొన్ని కీలక పదాల గురించి తెలుసుకుందాం. స్థూల దేశీయోత్పత్తి. ఒక సంవత్సరంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేసిన అంత్య వస్తువుల సేవల విలువనే స్థూల దేశీయోత్పత్తి అంటారు. జీడిపి. అంత్య వస్తువులు వినియోగానికి సిద్ధముగా ఉన్న వస్తువులు. ఉదాహరణ ఇడ్లీ, దోశలు, నోట్ పుస్తకము. ఉపాధి బదిలీ. ఒక రంగము నుంచి మరొక రంగానికి ఉపాధి బదిలీ అవ్వడము. ఒక రంగము నుండి మరొక రంగానికి ఉపాధి బదిలీ అవ్వడము. వ్యవస్థీకృత రంగము. కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండి నిర్వచనీయమైన పద్ధతి, ఉత్పత్తి, ఉపాధి కల్పనలున్న రంగము. ఉదాహరణ భారీ పరిశ్రమలు. అవ్యవస్థీకృత రంగము. ఉద్యోగాలలో కానీ జీతాల స్థాయిలలో కానీ ఒక నియత పద్ధతి లేని కార్మికులు, కర్షకులు ఉండే చిన్న చిన్న సంస్థలను అవ్యవస్థీకృత రంగముగా వ్యవహరిస్తారు. ఉదాహరణ చేతి పనులు, చేనేత, బీడీల తయారీ. ప్రాథమిక రంగము. వ్యవసాయానికి అనుబంధ వృత్తులు, మత్స్య పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించిన పనులు, ఉత్పత్తి ప్రక్రియల ప్రకృతి ప్రధాన పాత్ర వహించే పనులు ప్రాథమిక రంగముగా చెబుతారు. ద్వితీయ రంగము. యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు ద్వితీయ రంగానికి చెందినవి. తృతీయ రంగము. వస్తువులు నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు. మాధ్యమిక ఉత్పాదకాలు. వినియోగ ఉత్పత్తి, అంతిమ వస్తు సేవ తయారు చేయడానికి ఉపయోగించే వస్తువులను మాధ్యమిక ఉత్పాదకాలు అంటారు. వీటిని ఉత్పాదకాలుగా వాడుతారు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రచ్ఛన్న నిరుద్యోగము. అందరూ పనిచేస్తున్నట్టు ఉంటారు కానీ ఎవరికి తమ పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా పని ఉండదు. ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికీ కనపడదు. దీనినే ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటారు. నిరుద్యోగము. అమలులో వేతనాలకు పనిచేయడానికి ఇష్టపడ్డ పని దొరకని పరిస్థితి. అల్ప ఉపాధి. పూర్తి సామర్థ్యానికి తగినంతగా పని దొరకని స్థితి. ఆర్థిక సంవత్సరము. ఏప్రిల్ నుండి ప్రారంభమై మార్చితో ముగుస్తుంది. సాధారణంగా ఈ సంవత్సరములో 12 నెలలలో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.